Hello students, quadratic equation chapter 4 example 2 example చూసాం కదండి. 2 problems. Third problem, find the two numbers whose sum is 27 and product is 182. ఆ 2 numbers ఏవో మనం ఫైండ్ అవుట్ చేయాలి. దాని యొక్క సమ్ ఇచ్చారు అండ్ ప్రొడక్ట్ ఇచ్చారు. సో సమ్ ఈక్వల్ టు 27. మనకి ఏది తెలియదు కాబట్టి లెట్ 1 నెంబర్ ఈక్వల్ టు 2 నెంబర్స్ యొక్క సమ్ ఇచ్చారు. నేను ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటున్నాను. ఒక నెంబర్ని ఎక్స్ అనుకుంటే అనదర్ నెంబర్ టోటల్ 27 కాబట్టి 27 మైనస్ ఎక్స్ అవుతుంది. ఎందుకు అంటే ఒకరి దగ్గర 5 రూపీస్ ఉన్నాయి అని మనకి చెప్తే, సో ఇద్దరి దగ్గర ఎంత ఉంటాయి అని అడిగితే ఒకళ్ళ దగ్గర మనం ఎక్స్ అనుకున్నాం, ఇంకొకరి దగ్గర ఎంతో తెలీదు అనుకుంటున్నాం, టోటల్ 5. సో నాకు ఈ నెంబర్ కావాలి, తెలియని నెంబరు అనుకుంటే ఈ టోటల్లో నుంచి ఈ ఎక్స్ని సబ్ట్రాక్ట్ చేసుకుంటే వీళ్ళ దగ్గర ఉన్న నెంబర్ వస్తుంది. కాబట్టి నేను 27 మైనస్ ఎక్స్ అయ్యింది అనదర్ నెంబర్. సో ఆ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ ఈక్వల్ టు 182. సో ప్రొడక్ట్ మీన్స్ మల్టిప్లికేషన్. ఈ 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ 182 అని ఇచ్చారు. సో ఎక్స్ ఇంటూ 27 మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 182. మల్టిప్లై చేసుకుంటే ఎక్స్ ఇంటూ 27 ఎక్స్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 182 ఆపోజిట్ సైడ్కి వస్తే మైనస్ 182 ఈక్వల్ టు 0. ఇక్కడ బిగ్ నెంబర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ మీన్స్ డిగ్రీ వైజ్ రాసుకుంటున్నాం. ప్లస్ 27x మైనస్ 182 ఈక్వల్ టు 0. స్టార్టింగ్ మైనస్ ఉంది కాబట్టి మొత్తంలో నుంచి మైనస్ కామన్ తీసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ అవుతుంది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ అవుతుంది. సో ఈ మైనస్ ఆపోజిట్ సైడ్కి వెళ్తే 0 కాబట్టి 0 అయిపోతుంది. ఎక్స్ స్క్వేర్ మైనస్ 27x ప్లస్ 182 ఈక్వల్ టు 0. అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ నెంబర్ లాస్ట్ నెంబర్ని మల్టిప్లై చేసుకోవాలి. ఫస్ట్లో మనకి 1 ఉంది, ఏమీ లేదు అంటే. లాస్ట్ నెంబర్ 182. సో 1 ఇంటూ 182 182. దీన్ని 2 నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్గా రాస్తున్నాను నేను. 14 ఇంటూ 13 అంటే 182. ఇప్పుడు ఈ 14ని 13ని యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా మనకి 27 రావాలి. సో 27 రావాలి అంటే రెండింటిని యాడ్ చేయాలి. ప్లస్ వేసుకుంటే ఇక్కడ ప్లస్ రాకూడదు కాబట్టి రెండింటికి మైనస్ వేసుకుంటే యాడ్ చేసి మైనస్ సింబలే వేస్తాం. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోయింది. సో ప్లస్ 182. సో ఎక్స్ స్క్వేర్ ఈ 27 బదులు మైనస్ 14x మైనస్ 13x ప్లస్ 182 ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో నుంచి ఎక్స్ని కామన్ తీసుకుంటే ఎక్స్ మైనస్ 14. అలాగే ఈ రెండిట్లో నుంచి మైనస్ 13ని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 14 ఈక్వల్ టు 0. సో బ్రాకెట్ బయట ఉన్నవి ఎక్స్ మైనస్ 13 ఎక్స్ మైనస్ 14 ఈక్వల్ టు 0. రెండింటిని 0కి ఈక్వల్ చేసుకుంటే ఎక్స్ మైనస్ 13 ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 14 ఈక్వల్ టు 0. సో మైనస్ 13 ఆపోజిట్ సైడ్కి వెళ్తే ప్లస్ 13, మైనస్ 14 ఆపోజిట్ సైడ్కి వెళ్తే ప్లస్ 14. సో ద నెంబర్స్ ఆర్ ఏంటి ఆ నెంబర్స్ అని అడిగారు కదా, 13 అండ్ 14. మీరు అబ్జర్వ్ చేసుకుంటే రెండిటి యొక్క సమ్ 27 అని ఇచ్చారు. మనకు వచ్చిన ఆన్సర్ చెక్ చేసుకుంటే మనం 13 అండ్ 14, 13ని 14ని యాడ్ చేసుకుంటే మనకి 27 వస్తుంది. సో ప్రాబ్లం వెరిఫికేషన్ కూడా ఇక్కడే అయిపోయింది. దాట్స్ ఇట్. ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ప్రాబ్లం కనుక అర్థమైతే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి.